నాయన ఇక్కడ బానిసలను విక్రయించుచున్నది? అయ్యా బ్రాహ్మణోత్తమ, మందభాగ్యుండనైన నేనే ఇక్కడ బానిసను విక్రయించుచున్నాడనయ్యా. అట్లయినా నీవెవ్వండవు? నేను ఎవడనైనా తమరికిందులకయ్యా. ఏమోయి పేరు చెప్పుటకే సందేహించుచున్నావు. ఈ కాంతను ఎక్కడైనా దొంగిలించితివా? అయ్యా విప్రోత్తమ, అదృష్టమున నిరుపేదవాని కప్పునము అది దొంగ సొమ్మునుటకు అబ్బురమ్మా. నీ అదృష్టము చేతనే ఈ కాంత నీకు లభించినదంటావు. పోయేవానికి రామచిలుకులాగున. మరి నీ పేరు చెప్పుటకేమయ్యా? నేను హరిశ్చంద్రులను, ఈమె నా భార్య. నా భార్య చంద్రమతయ్య. చంద్రమతి విశ్వామిత్రునికి అప్పు పడితిని అని అరచినది నీవేనటో? అవునయ్యా. తపోధనుడైన ఆ మునికి నీవిట్లు రుణపడితివి. నా రాజ్య సర్వస్వం అతనికి ధారవైనప్పుడు యజ్ఞార్థమ ఇచ్చదనన్న ధనము ముందుగా నిరూపించుకోపోవటం వలన ఇందుకు పత్రములు గాని సాక్ష్యములు గాని గలవా? పత్రములు సాక్ష్యముల పత్రములు సాక్ష్యములు గలవా? అవేమీ లేవయ్యా. ఓరే అమాయకుడా, పత్రములు సాక్ష్యములు లేని అప్పు కోసం నిక్షేపం లాంటి ఇల్లాలు నమ్ముకొనిచున్నావా? ఒక పని చెయ్యి, నన్ను ఆ విశ్వామిత్రుడి దగ్గరికి తోడుకొని పో. నీకు ఈ అప్పు ఇయ్యదగినది కాదు అని రాయి గట్టి వాదిస్తాను. రా నాయన. అక్కడ వాదిద్దాం. హరిశ్చంద్ర, మనకిప్పుడు పెద్దవారి సహాయ సంపత్తి కూడా లభించినది. తక్షణమే మాట్లాడుకు బయలుదేరవయ్యా. అయ్యలారా, మీరు ఇరువురు మహాబ్రాహ్మణులే కాదు. నాకెవరి సహాయం అక్కర్లేదు. నా సత్యమే నన్ను రక్షింపవని కానీ దులంతైన ధనంపు వచ్చిన చూతి నా గత కష్టంబులు దక్కలేని అది ఎంతవరకు నీవెంత సత్యసంధుడవైనను ధనము పట్ల కొంత సడలు విడువవలను. అలాగున కౌశికుడే పాలయ్య ధనాశకు ఇంక వలదుడుగుము నీకేలా ఈ వేద
మొత్తము పాలల్లని పిల్లి గలదే పాలల్లని పిల్లి గలదే ఏమిటి భజన కార్యక్రమం? మాది భజన కాలక్షేపంలా ఉందా? మా ఊర్లో మా ఇష్టమైంది చేసుకుంటాం, భజన చేసుకుంటాం, భరతనాట్యం చేసుకుంటాం. నీకెందుకు అకృష, నీకెందుకు అసూయ? ఏమిటి 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 నాకు అసూయ? నువ్వు భజన చేసుకుంటే నాకు అసూయ ఏమిటిరా? ఆ భజన ఏదో అంగట్లో ఎందుకు, దేవాలయంలో చేసుకుంటే ముక్తి మోక్షం రెండూ కలుగుతాయి. కానీ ఇక్కడ ఏమిటి భజన అని? ఏమయ్యా, మా ఊరు, మా వీధి, మేము అంగట్లో చేస్తాం, గుళ్ళో చేస్తాం, బడిలో చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ చేస్తాం. ఓహో, మీరు కూడా ఆధార్లోకి వచ్చారా? నీ గొంతు కూడా బాగానే ఉంది, నువ్వు కూడా వస్తావు సమాజంలోకి. మహానుభావు ఒరేయ్ పడుతాయి, ఇతన్ని కూడా మన సమాజంలో చేర్చారా? రోజు రోజు భజన చేసుకుంటాం. కుర్రవాడికి ధనం ఏమనవసరం లేదు, దత్తోజనం పెడితే సరిపోతుంది. ఆయన వస్తావా మా భజన సమాజంలోకి? ఆయన భజన కార్యక్రమానికి ఇది సమయం కాదు, మీరు వచ్చిన పని కానీ. సరే సరే. తీయని చెరుకు బానకము నోట పోయి చుండ విషమని క్రొక్కువానికి ఎవరేమి చెప్పేద్దరు? ఎవరు చెప్పలేమండి. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, నీ భార్యను ఎంత కంపెనవో ధర చెప్పుము. అయ్యా విప్రోత్తమ, మది నామధేయం నక్షత్రేశ్వరుడు. తమరి నామధేయం ఏమిటి? మా ఊర్లో ఒకరి పేరు ఎవరు చెప్పుకోవండి. మా గురువు గారి పేరు కారక శాస్త్రి గారు, కాశీ పండితుల వారండి. సరే, ఇంక నేను అడగకముందే తొందర ఎందుకురా బాబు? సరే 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 సరే, నీ నామధేయం కూడా చెప్పేస్తా. ఆహా, అదా నామధేయం అవసరం లేదు కానీ మనం ఒకటి. ఈ దాసినమ్మ విషయంలో కొంచెం ధర తక్కువగా అనుకుగా సులువు చెప్పాం అనుకోండి, అయ్యగారి చేత మంచి సంభావం, అమ్మగారి చేత చక్రం దద్దోజనం. అమ్మడి ధర చూసి చెప్పండి. ఆపేసేవే కుయ్యి, మనం ఒకటంటే ఇంత బాగా కూసేవే. ఈ ముక్క ముందు చెప్పబోతే తెల్లవాళ్ళు కూర్చేదురు. మీ కోతకు మా గురుగారు కూడా పోయాడు కూడా తెలియట్లేదు. అయినా ఆయన లేపాలి నాకు తెలుసు. రే కేశవ, ఇదేమి చౌక బేరము కాదురా. అయ్యా బ్రాహ్మణోత్తమా, ఇలా దయచేయండి. చౌక బేరం కాదా? కాదు నాయన. తమరికి గిట్టుబాటుగా లేదా? లేదు నాయన. ఓహో, అయ్యా అయ్యా, పంచాంగం కట్టకొస్తే తమరికి తమ శిష్యుడికి గిట్టుబాటుగా ఉంటుందా? పంచాంగమా? ఆ. నీ పంచాంగము, నీ బాబు పంచాంగము, నీ తాత పంచాంగము, మా గురుగారి పంచాంగము ఎన్ని శాబ్దాలు పెట్టిందో, ఎన్ని కొంపలు ఆపిందో, ఎన్ని కాపురాలు తీర్చిందో, అలాంటి పంచాంగము అవగాహనకు మాట్లాడతావా? అసలు నువ్వు బ్రాహ్మణ పుట్టేవా? గురుగారు, దాసి నమ్మడానికి మన దగ్గర దండం సరిపడబోతే
అవసరమైతే అమ్మగారిని నమ్మేసాను సరే దాసిని కొనాల్సిందే. ఊరి వెధవ. అమ్మగారు నమ్మేడు ఏమిట్రా? అమ్మగారికి సేవలు చేయడానికే దాసి. ఏమయ్యా మా ఆయవరపు జోలు చేసి మమ్మల్ని ధనహీనులుగా నంచిదేవా? ఏమి ధనం ఇచ్చేస్తాము, తక్షణమే దాసిని పంపించేయి. దాసి హరిశ్చంద్ర, నేను ధర్మదుకుని వచ్చేదరు అంత దొరకు ఈ విశ్వేశ్వరుని దేవాలయం వద్ద నుండము. కదులు.